యొక్క నిర్లక్ష్యం, గత ప్రభుత్వంలో డ్రైనేజ్ వ్యవస్థ మీద దృష్టి పెట్టకపోవడం వలన ఈరోజు చిలకలూరుపేటకి ఇటువంటి పరిస్థితి వచ్చింది. 20 సెంటీమీటర్లు 200 mm వర్షపాతం నమోదైంది. నాకు తెలిసి ఇటీవల కాలంలో ఇంత పెద్ద వర్షపాతం నమోదవడం చిలకలూరుపేటలో నాకు తెలిసి ఇదే మొదటిసారి. గతంలో ఎన్నేళ్ల క్రితం వచ్చింది ఇంత రెయిన్ఫాల్ మనకి? గతంలో 20 సెంటీమీటర్లు ఈ మధ్యకాలంలో చిలకలూరుపేటలో నమోదు కాల. చిలకలూరుపేట కానీ 3 మండలాల్లో కానీ భారీ వర్షం నమోదైంది. భారీ వర్షపాతం. డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. నేషనల్ హైవేకి 2 పక్కల ఓగేరు నుంచి కుప్పగంజి వాగు వరకు కూడా ఎస్టిమేషన్లు వేసి పంపించాం. నేషనల్ హైవే వాళ్ళు త్వరగా ఇస్తే ఈ సమస్య భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. సంజీవ్ నగర్ కానీ, శాంతినగరు, వీరముష్టి కాలనీ, జిడ్డు కాలనీ, కోండ్రుపాడు, పోలిరెడ్డిపాలెం ఇవన్నీ కూడా నీట మునిగినాయి. ఇళ్లల్లో కూడా నీరు చేరింది. పేదవాళ్ళు ఉండేటువంటి ప్రాంతం కాబట్టి వాళ్ళకి జరిగిన నష్టపరిహారం కూడా అందించడం జరుగుతుంది. దానికి తోడు రాత్రే పునరావాస కేంద్రాలకు కూడా కొంతమందిని చేర్చడం జరిగింది. రాత్రే లోతట్టు ప్రాంతాలన్నింటికి కూడా భోజనాలు సప్లై కూడా చేశాం. పసుమరులో ఎస్టీ కాలనీ నీట మునిగింది. ఒక బ్రిడ్జి కూడా కొంత డ్యామేజ్ అయింది కుప్పగంజి వాగు మీద. ఆ విధంగా ఈరోజు రైతులు అయితే పూర్తిగా నష్టపోయారు. రైతుల్ని పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పత్తి, మిరప వరేసినటువంటి వాళ్ళు, ఇతర పంటలు వేసినటువంటి వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు. పెట్టిన పెట్టుబడి చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతు మరలా వ్యవసాయం చేయాలి అంటే పెద్ద ఎత్తున సహాయం చేస్తే తప్ప మొక్కుబడిగా చేస్తే రైతు ఆసక్తి చూపించేటువంటి పరిస్థితి లేదు. పెట్టిన పెట్టుబడులు ఎకరానికి 80 నుంచి ₹1,00,000 వరకు పెట్టుబడులు పెట్టారు. ఏం చేతికి వచ్చేటువంటి పరిస్థితి కనపడటం లేదు. ఈ సంవత్సరం అధిక వర్షాలు, అకాల వర్షాలు, దీనివల్ల పెద్ద నష్టం జరిగింది. దానికి తోడు ఈ పునరావాస క్యాంపుల్లో కానీ, లోతట్టు ప్రాంతాల్లో కానీ మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం జరిగింది. రాత్రి అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం తరఫున ఆర్టీజీఎస్లో కూర్చొని ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటం, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా, చెట్లు ఎక్కడన్నా పడినా వెంటనే తొలగించేటువంటి దానికి, కరెంటు స్తంభాలు ఎక్కడన్నా పడిపోయి విద్యుత్ లేకపోయినా వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేటువంటి దానికి అన్ని ఏర్పాట్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి అనుభవం, హుదూద్ తిత్లీ తుఫాన్లో ఉన్నటువంటి అనుభవం, క్రైసిస్ మేనేజ్మెంట్లో దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారి సమర్థత. క్రైసిస్ మేనేజ్మెంట్ని ఎట్లా ప్రజలకి అసౌకర్యం కలగకుండా, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడే ప్రజలతో ఉండాలి అనేటువంటి ఆలోచనతో రాత్రంతా కూడా చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు సెక్రటేరియట్లోనే ఉండి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటం, ప్రాణ నష్టం జరగకుండా చేయటం జరిగింది. కాబట్టి రైతులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించి జరిగిన నష్టం మీద కేంద్రం కూడా పెద్ద ఎత్తున ఆదుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లోటు బడ్జెట్ ఉంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం చేసి ఈ యొక్క మోందా తుఫాన్ ఏదైతే ఉందో దీనివల్ల జరిగిన నష్టం అటు రైతులు, ఇటు పట్టణాలు, ఇటు గ్రామాలు, ఏదైతే లోతట్టు ప్రాంతాలు నష్టపోయిన మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఎంత మేరకు అప్రమత్తం చేయాలనో చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టడం జరిగింది. అది పనిచేసే ప్రభుత్వానికి, గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఈ తరహా పరిపాలన, ఈ తరహా మేనేజ్మెంట్ ఎప్పుడు జరగల. ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, చంద్రబాబు గారికి ఉన్న అనుభవం ఉంది కాబట్టి ఎక్కడ కూడా నష్టాన్ని తగ్గించేటువంటి దానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వర్షాకాలం నాటికి చిలకలూరుపేటలో ఇటువంటి పరిస్థితి నుంచి, ఇటువంటి పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా మెయిన్గా డ్రైన్స్ మీదనే దృష్టి పెట్టి నిధులు కేటాయించి భవిష్యత్తులో వరదలు వచ్చినా, ఇంత పెద్ద ఎత్తున వర్షపాతం 20 సెంటీమీటర్లు నమోదైనా ఈ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా పట్టణ ప్రాంత వాసులు తెలియజేస్తాం.